హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను తాటి గారెలు అనేవి చేశాను ఫ్రెండ్స్. మొన్న నేను తాటి కేక్ చేశాను కదా, దాని తర్వాత తాటి గారెలు అనేది చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మనం తాటి గారెలకి పేసం ఉంటుంది కదా, తాటి పండులో తీసిన పల్ప్ అనేది, ఆ తాటి పల్ప్లో పేసంలో మనం ఒక 2-3 కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ పల్ప్ ఎంత ఉందో మన స్వీట్నెస్కి షుగర్ కానీ బెల్లం కానీ అంతే తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. మీరు తగ్గించాలనుకుంటే కొంచెం తీసేసుకోవచ్చు. కాకపోతే మనం దీంట్లో నూక వేస్తాం కాబట్టి సరిపోదు. పల్ప్కి స్వీట్ సేమ్ క్వాంటిటీలో అయితే మీరు ఉంచుకోవాలి. తర్వాత దీనికి 2 రెట్లు ఉండేటట్లుగా మనం నూకైతే వెయ్యాలి. ఒక్కొక్కసారి మీరు ఇడ్లీ నూకన్నా వేయచ్చు, లేకపోతే ఉప్మా నూకన్నా వేయచ్చు. నేనైతే బొంబాయి రవ్వ అంటే ఇడ్లీ నూక, ఉప్మా నూక అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 30 kg ఉప్మా నూక అయితే వేస్తున్నాను. ఫస్ట్ 1/2 కిలో వేసాను. వేసేసి అయితే నేను మిక్స్ చేసేస్తున్నాను. దీంట్లో షుగర్ అయితే బెల్లం మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఉప్మా నూక అయితే వేసేసాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలో ఏమీ లేకోకుండా. చూసారా ఫ్రెండ్స్? ఇంకా అది మనకి గారి రావడానికి వచ్చే కన్సిస్టెన్సీ అయితే ఇంకా రాలేదు కాబట్టి ఇంకో 1/2 కిలో అయితే వేస్తున్నాను. ఇందులో మనకు బాగా కన్సిస్టెన్సీ అనేది బాగా ఉండాలి. కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, జారులా ఉండకూడదు. గారి వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. నేనైతే మొత్తానికి కలిపేసుకున్నాను. 3/4 కిలో అయితే కలుపుకున్నాను. తర్వాత మనం బాణీ తీసుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేను టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ అయితే కాగిందా లేదనేది. ఆయిల్ కాగుతుంది కదా, కాగిపోయింది. ఇప్పుడు నేనైతే గారెలు వేస్తున్నాను. జాయిగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్తో కదా చేసేది. ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, హీట్ దగ్గరను. ఇలా 4 గారెలు అయితే వేసేసుకున్నాను 1 by 1. ఇప్పుడు ఇవి మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా బాగా ఉడుకుతుందా, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మాత్రమే దీనిలో మనం ఇలా స్పూన్ పెట్టి వాటిని పైకి తీయాలి, లేకపోతే ఇరిగిపోతాయి. చూసారా ఫ్రెండ్స్? ఇలా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ టైం అయితే కొంచెం కలర్ రావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. తర్వాత కలర్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ టైంకి కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. మనం ఇలా అయితే తిప్పుతూ ఫ్లిప్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఒక సైడ్ బాగా ఉడికి రెండో సైడ్ ఉడకకుండా కలర్ రాకుండా ఉంటాయి కాబట్టి బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సరే, చూసారా? మనకి గారెలు అయితే రెడీ అయిపోయి మంచి కలర్తో. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.